బీసీ రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేవుడికి రాజకీయాలను బీజేపీ ముడిపెట్టడం సరికాదన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ ఎంపీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ది కలిపే మోడల్ అయితే బీజేపీది విడదీసే మోడల్ అన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేదలను రాజకీయంగా ఆర్థికంగా ఆదుకోవాలంటే రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తెలంగాణ మోడల్ని దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో 4 నుంచి 6 తేదీల్లో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల ఆర్మూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కిషన్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతున్నారు. 20 తనిగా లెక్కలు చెప్తా ఉన్నా. అరే మాట్లాడే ముందు కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు గుజరాత్ పోయి మీ నాయకుడు మోడీ పాలనలో గుజరాత్ ప్రభుత్వంలో మేము ముస్లింకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాము, నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలని మీ మోడీ గారు ఆన్ రికార్డ్ చెప్పిండు. అక్కడ ఇస్తే తప్పులేదు, ఇక్కడ 57% రిజర్వేషన్లో ముస్లిం ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయము. కానీ బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీరు? ఎప్పుడైనా మీరు పనులు చేసి గెలిచినారా? దేవుడి పేరు మీద గెలిచిన మీరు ఇలా ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. మీ ప్రభుత్వం ఉంది, పక్కన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుతో మీ పొత్తుంది, ఆడ ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు, మధ్యప్రదేశ్లో ఇస్తున్నారు. ఆడ తప్పులేదు, కానీ ఈడిస్తే మేము సపోర్ట్ చేయాలంటే మీరు ముస్లిం తీసేయాలి అంటాడు. అంటే మొఖాలకి అడ్డం పెట్టడం అనేది చేసే చేత కాదు. బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు మనకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అప్పుడు. ఢిల్లీ పోతే మొఖాలు అడ్డిస్తున్నారు. ఎవరికి భయపడి? కిషన్ రెడ్డికి వాళ్ళకి భయపడి. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అరవింద్ గారిని అడుగుతా ఉన్నా, ఈటల రాయని అడుగుతా ఉన్నా. మీరు బీసీలే కదా, బీసీలు ఏమైనా గొప్పగా చెప్తుంటారు కదా. అరే దమ్ము ధైర్యము చీము నెత్తురు లేదా మీకు? కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే ఖండం చేయరా? రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్ సాధ్యమే కాదన్నప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు? బీసీ బిడ్డలు కాదా మీరు? దమ్ము ధైర్యము లేదా? చావ చచ్చిందా? ఎందుకు మాట్లాడలే? బీసీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలే? అరే ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి, కుల సర్వే చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ముందుకు వస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సిన బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటాను? మీరు అడగాలి మిత్రులారా. ఓట్లు వేసాం కదా వాళ్ళకి. అవసరానికి దేవుళ్ళు వాడుకోవడం కాదు, సత్తా ఉండాలా, నాజకీయ లక్షణం ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా, ఆ తెగింపు ఉండాలా, అనునిత్యం ప్రజల్లో ఉండాలా. వాడే నాయకుడు, వాడికే ఓట్లేయాలి మనం. ఈ రకమైన రాజకీయాలు తిమ్మిని బమ్మిని తిమ్మి అబద్ధాలతో ఇంకా నడవవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను పీసీసీ అధ్యక్షుడిగా మీ అందరికీ మాటిస్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వము. ఇది 5 ఏళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇందాక మా మిత్రుడు చెప్తా ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా 15-17 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. కారణం కూడా చెప్తా. మనం ఇచ్చే సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాల్లో ఇవ్వట్లే. సన్న బియ్యాలన్నది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరు కళ్ళ కూడా ఊహించుకోలే. ఉచిత బస్సు అనేది కర్ణాటక మనమే ఇస్తా ఉన్నాం. ఈ దేశంలో మైళ్ళు కాలరెత్తుకొని గర్వంగా పోయే పరిస్థితి కలగజేసినాం. मुझे निजामाबाद इसके पहले भी 2022 में सर्वोदय पदयात्रा में निजामाबाद जिले में करीब 1 हफ्ते हम लोग थे और मुझे मौका मिला आप सबके बीच में आके बात करने का. यहाँ नहीं आए थे, लेकिन जिला बहुत बड़ा है, जिले के दूसरे हिस्से में हम लोग साथ में आए. आज़ादी के आंदोलन के समय कांग्रेस के नेताओं ने पैदल चलकर लोगों को उनके हक के लिए जागृत करना और उस वक्त के एक ऐसे साम्राज्य, अंग्रेजी साम्राज्य जो कि पूरी दुनिया में फैला हुआ था, उसके सामने उसको चुनौती देने का काम गांधी जी ने पैदल यात्रा के दौरान हजारों की संख्या में ग्रामीण जन, किसान, मजदूर, दलित, अल्पसंख्यक, पिछड़े, आदिवासी सबको साथ लेकर आह्वान किया. विनोबा जी ने अपने जीवन में करीब 60,000 किलोमीटर की पैदल यात्राएं की. आज जो हिस्सा बांग्लादेश में, वहां भी वो पैदल गए. और आपके अपने प्रदेश से पोचमपल्ली, भूदान पोचमपल्ली जिसको आप लोग कहते हैं, वहां से पहले उन्होंने भूदान यात्रा भी शुरू किया. लेकिन आधुनिक भारत में
21वीं सदी के भारत में अगर किसी ने पैदल यात्रा करके, किसी राजनीतिक व्यक्ति ने लोगों के करीब जाने की कोशिश की, तो वो हमारे नेता राहुल गांधी ने की। कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल यात्रा की। जब यात्रा शुरू हुई तो बहुत सारे मीडिया के बंधु, बहुत सारे कांग्रेस के भी साथी ये सोचते थे हफ्ते 10 दिन राहुल जी चलेंगे, उसके बाद वो चले जाएंगे, कांग्रेस के लोग चलते रहेंगे।